మాట్లాడే ఈ నోరు, చూసే ఈ కళ్ళు, వినే ఈ చెవులు, మొత్తం ఫైనల్గా అజ్ఞాన పొరల యొక్క కింది నుంచి పై వరకు ఎండింగ్ పాయింట్ ఇదే. కింది నుంచి కరిగించుకుంటూ అడ్డుగోడలు తొలగించుకుంటూ రాంగా ఇగో ఇది దీనికి 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 ఈ మూడు త్రివేణి సంగమం ఇది. అప్పుడు కదా దైవత్వం కథ మాట్లాడేది. అప్పుడు కదా నువ్వు ఎంతమంది చెవులల్లో ఎంత చెత్త నింపావు, అంతర్ప్రపంచాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టావు, ప్రతిదీ లెక్క తేలుతుంది. అప్పుడు తిరిగి దానికి ప్రపోర్షనేట్గా అంతమందికి నువ్వు నీ జ్ఞానాన్ని అందించవలసిందే. చెత్త వాకులతో ఇబ్బంది పెట్టిన ఆ చెవులకు అమృత వాకులు నువ్వు ఇచ్చి తీరవలసిందే. అప్పుడు ఆ లెక్క సరిపోతుంది. అందుకే ఊరికే పత్తి గారు నువ్వు చెప్పవై అని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది సంఘంలో. సిద్ధార్థ గౌతముడు సంఘం చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి ఊరికి అనలేన. సంఘంలోకి వెళ్ళవలసిందే. ఆ బుద్ధత్వాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు చెప్పవలసిందే. ఎందుకు? ఆ బుద్ధత్వాన్ని పొందడానికి సరి అయిన వాక్కులు నువ్వు గతంలో చెప్పలేదు, అసత్యపు వాక్కులు చెప్పావు. తిరిగి నీ సత్యవాకుల ద్వారానే ఆ చెవులు సరిగ్గా చేయబడతాయి. నిజంగా నువ్వు అంతర్శుద్ధి పొందితే నీ నోట్లో నుంచే ప్రతి వాక్కు అత్యంత రుచికరంగా ఉంటుంది. ఆహారాన్ని ఎంత ఇష్టంగా రుచిగా తింటామో వాక్కు కూడా ప్రతి వ్యక్తి అంతలా ఇష్టపడతాడు ఆ మాటకి. ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా అలా వింటూనే ఉంటారు. ఎందుకు? ఈ వాక్కులో శుద్ధత్వం ఉంది, ఈ వాక్కులో జ్ఞానం ఉంది, ఈ వాక్కులో శక్తి ఉంది. అలాంటి వాక్కు కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ అనుభవజ్ఞానం పొందిన వ్యక్తుల యొక్క మాటలే ఇష్టపడతారు.